బీఆర్ఎస్ ధర్నా సందర్భంగా మహబూబాబాద్ లో ఉద్రిక్తత నెలకొంది. మాజీ మంత్రి కేటీఆర్ రాక సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను గుర్తు తెలియని వ్యక్తులు చించివేశారు. అయితే గత 2-3 రోజుల నుంచి కేటీఆర్ రాకపై మహబూబాబాద్ జిల్లాలో నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో పార్టీ ఫ్లెక్సీలను కొందరు చించివేయడంతో బీఆర్ఎస్ నేతలు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఫ్లెక్సీ చినిగిన స్థలాన్ని పరిశీలించారు. మరోవైపు బీఆర్ఎస్ కు ధర్నా చేసే అర్హత లేదని డోర్నకల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే రామచంద్ర నాయక్ అన్నారు. బీఆర్ఎస్ ధర్నా సందర్భంగా మహబూబాబాద్ లో ఉద్రిక్తత నెలకొంది. మాజీ మంత్రి కేటీఆర్ రాక సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను గుర్తు తెలియని వ్యక్తులు చించివేశారు. అయితే గత 2-3 రోజుల నుంచి కేటీఆర్ పై రాకకు సంబంధించి మహబూబాబాద్ జిల్లాలో నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో పార్టీ ఫ్లెక్సీలను కొందరు చించివేయడంతో బీఆర్ఎస్ నేతలు ఆగ్రహాన్ని వ్యక్తం చేయడం జరిగింది. ఓవరాల్ గా ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ నవీన్ అడిగి తెలుసుకుందాం. నవీన్, మహబూబాబాద్ లో ఉద్రిక్తత చోటు చేసుకున్నట్లుగా తెలుస్తోంది. బీఆర్ఎస్ నేతలు ఫ్లెక్సీలు చించివేయడానికి సంబంధించి ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సందర్భం అయితే నెలకొంది. ఓవరాల్ గా అప్డేట్స్ ఏంటి? నిర్మా మహబూబాబాద్ జిల్లాలో ఇవాళ బీఆర్ఎస్ సందర్భంగా తీవ్ర ఉద్రిక్తత కొనసాగుతుంది. లగచర్ల ఘటనలో రైతులకు లంబాడ గిరిజన రైతులకు మద్దతు పేరుతో ఇవాళ బీఆర్ఎస్ ధర్నాకు ఏర్పాట్లు చేస్తుంది. ఈ నేపథ్యంలో ఫ్లెక్సీలను కూడా కేటీఆర్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రాక సందర్భంగా ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. అయితే గుర్తు తెలియని వ్యక్తులు రాత్రి బీఆర్ఎస్ ఏర్పాటు చేసినటువంటి ఫ్లెక్సీలను చించివేశారు. అయితే గత 3-4 రోజులుగా అంటే ముందు నిజానికి ఈ నెల 21నే కేటీఆర్ ధర్నా ఈ బీఆర్ఎస్ పార్టీ ధర్నా నిర్వహించాల్సి ఉన్న శాంతి భద్రతల పేరుతో పోలీసులు అనుమతి ఇవ్వలేదు. దీంతో బీఆర్ఎస్ నేతలు కోర్టుకు వెళ్లి అనుమతి తెచ్చుకున్నారు. కోర్టు ఇవాళ 11 గంటల నుంచి 1 గంట మధ్యలో 1000 మందికి మించకుండా ధర్నా చేసుకోవాలని అనుమతి ఇవ్వడంతో బీఆర్ఎస్ ఆ మేరకు ఏర్పాట్లు చేసుకుంది. భారీగా ఫ్లెక్సీలను కూడా ఏర్పాటు చేశారు. అయితే కేటీఆర్ రాక సందర్భంగా ఈ ప్రాంతంలో నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఇటు లంబాడ హక్కుల పోరాట సమితి కానీ గతంలో మహబూబాబాద్ వైద్య కళాశాలకు భూములు ఇచ్చినటువంటి రైతులు కూడా గిరిజన రైతులు కూడా తీవ్ర నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. కేటీఆర్ గో బ్యాక్ అంటూ నినాదాలు చేస్తున్నారు. గత కొద్ది రోజులుగా ఇది జరుగుతా ఉంది. ఈ నేపథ్యంలోనే పోలీసులు అనుమతి నిరాకరించారు. అయినా కోర్టు అనుమతి ఇవ్వడంతో బీఆర్ఎస్ ధర్నాకు ఏర్పాట్లు చేసుకుంది. మహబూబాబాద్ తహసీల్దార్ కార్యాలయం దగ్గర కాసేపట్లోనే ధర్నా నిర్వహించబోతున్నారు. ఈ మేరకు 1000 మందికి మించకుండా ధర్నా చేసుకోవాలని కోర్టు అనుమతించినప్పటికీ ఎక్కువ మందితో ధర్నా నిర్వహించేందుకు బీఆర్ఎస్ సన్నాహాలు చేస్తుంది. ఈ మేరకు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు నిన్న అక్కడుండి ఏర్పాట్లను పర్యవేక్షించారు. తర్వాత జిల్లా అధ్యక్షురాలుగా ఉన్నటువంటి మాలోత్ కవిత కూడా ధర్నాను భారీ ఎత్తున విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ భారీ జన సమీకరణకు ప్లాన్ చేసింది. కానీ కోర్టు 1000 మందికి మాత్రమే అనుమతిచ్చింది. ఈ నేపథ్యంలో ఇటు కాంగ్రెస్ నుంచి కూడా కాంగ్రెస్ లీడర్లు కూడా ఏ ముఖం పెట్టుకొని కేటీఆర్ మహబూబాబాద్ కు వస్తూ ఉన్నారు. ధర్నా చౌకును ఎత్తేసినటువంటి బీఆర్ఎస్ నేతలకు ధర్నాలు చేసేటువంటి అర్హత లేదు అంటూ వాళ్ళు మొన్నటి నుంచి కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. డోర్నకల్ ఎమ్మెల్యే రామచంద్ర నాయక్ కావచ్చు, ఇటు మహబూబాబాద్ ఎమ్మెల్యే మురళీ నాయక్ కావచ్చు ప్రకటనలు రిలీజ్ చేస్తా ఉన్నారు. కేటీఆర్ కి ఇక్కడికి వచ్చేటువంటి అర్హత లేదని వాళ్ళు ప్రకటనలు రిలీజ్ చేస్తున్నారు. ఒకవైపు బీఆర్ఎస్ ఏర్పాట్లు, మరోవైపు నిరసనలు. ఈ నేపథ్యంలో కేటీఆర్ టూర్ ఉండబోతుంది. ఈ టూర్ ఎలా ఉండబోతుంది అంతా కొంత ఉద్రిక్తత మధ్య కొనసాగేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. భారీగా భద్రతా బలగాలు అయితే మోహరించాయి. ఇప్పుడు ఈ మేరకు మొన్న 21వ తారీఖు అనుమతి నిరాకరించినటువంటి నేపథ్యంలో బీఆర్ఎస్ నేతలంతా కూడా కొంత ఆగ్రహంగా ఉన్నటువంటి నేపథ్యంలో పోలీసులు భారీ ఎత్తున బలగాలను మోహరించి కవాతు కూడా నిర్వహించారు. మొన్న పోలీసుల కవాతు కొనసాగింది. మరి ఇవాళ ఉద్రిక్త పరిస్థితుల నడుమ కేటీఆర్ ధర్నా అయితే కొనసాగబోతుంది. కాసేపట్లోనే ఆయన మహబూబాబాద్ కు రాబోతున్నారు. 11 గంటల నుంచి 1 మధ్య ధర్నా చేసేందుకైతే ఏర్పాట్లు చేసుకున్నారు. ఈ ధర్నా సజాగా సాగేటువంటి అవకాశాలు ఉన్నాయా లేదంటే పోలీసులు అంటే ఇటు ఉద్రిక్తతల నేపథ్యంలో కేటీఆర్ గో బ్యాక్ అంటూ నినాదాలు చేసుకుని నిరసనల నేపథ్యంలో ఈ ధర్నా ఎలా కొనసాగబోతుందని. థ్యాంక్ యూ నవీన్.